దృశ్యం 3 కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ఆలోచనలో దర్శకుడు జీతూ జోసెఫ్ ముందుకు సాగుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ఇటీవల ఇంటర్వ్యూలో ఒకే సమయంలో 3 భాషల్లో షూటింగ్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ అన్ని భాషల్లో సినిమాను ఒకేసారి విడుదల చేయాలని ప్రతిపాదన ఉంది. ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయని జీతూ జోసెఫ్ తెలిపారు. ముఖ్యంగా మిస్టరీ థ్రిల్లర్ మీద ఆ సస్పెన్స్ ని కొనసాగిస్తూ ఆడియన్స్ ని సీజీ ఎడ్జ్ మీద కూర్చోబెట్టగలిగే రైటింగ్ తో ఆకట్టుకుంటారు. వరుసగా ఫ్లాప్ లో ఉన్న వెంకటేష్ కి సూపర్ హిట్ ఇచ్చిన చిత్రం దృశ్యం. ఆ తర్వాత కోవిడ్ టైంలో దృశ్యం 2 ఓటీటీలో విడుదలయ్యాయి, హిట్ అయ్యాయి. ఇప్పుడు వెంకటేష్ దృశ్యం 3కి తీయడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అయితే దృశ్యం 3 సినిమా విషయంలో మెగా ప్లానింగ్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. దృశ్యం 3 అంటూ ఈ మధ్య అజయ్ దేవగన్ ఒక అనౌన్స్మెంట్ చేయగా జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబోలో ఒక సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే ఈ 2 సినిమాలు కథలు వేరని అనుకున్నారు. కానీ దృశ్యం లవర్స్ ని సర్ప్రైజ్ చేస్తూ జీతూ జోసెఫ్ దృశ్యం 3ని కథను అన్ని భాషల్లోకి అందిస్తున్నారు. దృశ్యం 3 మలయాళంలో రావటం, మళ్ళీ దాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయడం కాకుండా దృశ్యం 3ని మలయాళంలో, హిందీలో ఒకేసారి తెరకెక్కిస్తున్నారట. కేవలం మలయాళం, హిందీ మాత్రమే కాదు, తెలుగు, తమిళ్లో కూడా కథను సిద్ధం చేసి ఆ సినిమాలు సెట్స్ మీదకి వెళ్లడం లేట్ అయినా కూడా తప్పకుండా రిలీజ్ డేట్ మాత్రం ఒకటే అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఓ విధంగా అసలు సిసలు పాన్ ఇండియా బొమ్మగా దృశ్యం 3ని ప్లాన్ చేస్తున్నాడు జీతూ జోసెఫ్. ఇదే ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం అదిరిపోతుందని చెప్పొచ్చు. జీతూ జోసెఫ్ మీద ఎలాగో సూపర్ కాన్ఫిడెంట్ గా ఉంటుంది కాబట్టి మలయాళంతో పాటు ఇతర భాషలు మేకర్స్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వెంకటేష్, మీనా జోడీ దృశ్యం సిరీస్ లో ఆకట్టుకుంది. ఇప్పుడు దృశ్యం 3లో కూడా ఇదే జోడీ మళ్ళీ వెండి తెరపై రానుంది. వెంకటేష్ తో తెలుగులో దృశ్యం సినిమాను శ్రీప్రియ డైరెక్ట్ చేయగా దృశ్యం 2 సినిమాను మాత్రం జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు దృశ్యం 3ని కూడా వెంకటేష్ తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.